గుడ్ మార్నింగ్ తంజావూర్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. మళ్ళీ యాజ్ యూజువల్ చెప్తున్నాను, వీడియోస్ చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇంత లేట్ అంటే మామూలుగా యూజువల్గా ఎడిట్ చేయడానికి టైం లేదు అన్నది ఒకటి అయితే, ఇంకొకటి నాకు ఈ మధ్య చాలా భయం వేస్తుంది అప్ప ఈ నెగిటివ్ ఎనర్జీ ఇది అంతా మొత్తం అంతా షేర్ చేసుకోవడానికి. నాకు యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్కి వచ్చేటప్పుడు ఓన్లీ నెగిటివ్ కమెంట్స్ మాత్రమే భయపడేదాన్ని. కాకపోతే ఒక్కసారి ప్లాట్ఫామ్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాక అర్థమవుతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా ఉంటుంది అని. అందుకనే ఒక్కొక్కసారి భయం వేసినప్పుడు అట్లా కామ్గా ఉంటున్నాను, ఏమి పోస్ట్ చేయట్లేదు. నాకు తెలిసి అందరూ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీడియోకి వచ్చేస్తే, ఈ వీడియో అయితే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్. ఈ వీడియోలో ఎక్కడికి వెళ్ళాము అన్నది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. మెడ మెడ అట్లే పట్టుకుపోతుంది చెప్తాను, ఇట్లా వెళ్ళిపోయి ఉంటుంది. నేను గొర్రెబిడ్డ అయితే నువ్వు నన్ను ఎందుకు చేసుకుంటావు? సూర్య నమస్కారం చేస్తాను. ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తున్న వాళ్ళకి, మేమైతే బెంగళూరు నుండి రామేశ్వరం బయలుదేరాము. ఆన్ ది వే కొన్ని టెంపుల్స్ చూసాము. ఆ వ్లాగ్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, మన ఛానల్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ చెక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్లో ఎక్కడికి బయలుదేరామంటే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మేము ఫస్ట్ గర్భరక్షాంబిక టెంపుల్కి వెళ్దాము అని స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చి 6:30, సన్ రైజ్. సో సన్ పడుతూ ఉంది నా పైన, ఎంత బాగుందో, సన్ లైట్ పడుతుంది. వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇది కూడా సడన్ ప్లాన్. మా దాంట్లో ఈ టెంపుల్ అయితే లేకుండే. సో ఇక్కడ నుండి చాలా దగ్గర అంట, జస్ట్ 27 minutes అంట. సో అందుకని ఆ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఆ టెంపుల్ అంత ఫేమస్ అన్నదైతే ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, బ్లాగ్ ఫుల్ చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తంజావూరు నుండి గర్భరక్షాంబిక దేవస్థానం చేరుకోవాలి అంటే కేవలం అర్ధగంట టైం అంతే, చాలా దగ్గర ఉంటుంది. మేము ఇట్లా గూగుల్లో చూస్తున్నప్పుడు దగ్గరలో ఉన్న దేవస్థానాలు అంటే ఈ దేవస్థానం కూడా కనిపించింది. అలా ఆ దేవస్థానంకి అలా ప్లాన్ చేసుకున్నాము. పొద్దున్నే 6:30కి అంతా స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. ఎంత బాగుందో తంజావూరు క్లైమేట్, రోడ్స్ అంతా చాలా బాగున్నాయి. ఇంకా దేవస్థానం గురించి వస్తే, గర్భరక్షాంబిక దేవస్థానము చాలా ఫేమస్. రీల్స్ లో చూసుంటారు అరుణాచలం ఎలా ప్రత్యేకంగా ఫేమస్ అయ్యిందో, గర్భరక్షాంబిక దేవస్థానం కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. ఇట్లా మాట్లాడే నిన్న సామె తిన్నింకా కూడా మాట్లాడతారే మీరు, ఏం చెప్పాలి? అంత నేను అండర్ వేర్ చేంజ్ చేసుకుని బట్టలు అసలు డ్రైయర్ చేంజ్ చేసుకున్నా. నిజంగా చెప్తున్నాను, ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే మాత్రం పొద్దునే వెళ్ళండి. ఎంత బాగుంది క్లైమేట్ అంటే, పక్షులు సౌండ్స్, ఆ సన్ లైట్, రోడ్ వ్యూ, ఇంకా పీకాక్స్ కూడా వస్తాయంట. మేమైతే చూడలేకపోయాము, కాకపోతే ఇంకా కొంచెం పొద్దునే వెళ్ళుంటే అవి కూడా కనిపించేటివి, మిస్ అయిపోయామన్నమాట. సో పొద్దునే వెళ్ళండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. నాకు ఈ దేవస్థానం చూస్తుంటే ఎలా అనిపించింది అంటే, మామూలుగా మన ఊర్లో చిన్న చిన్న దేవస్థానాలు ఉంటాయి కదా, అలాగే ఉందన్నమాట. మామూలు ఒక పల్లెటూరులో ఒక దేవస్థానం అంతే. ఈ దేవస్థానంకి ఇంత ప్రత్యేకత ఉందా, ఎక్కడెక్కడి నుండినో జనం వస్తారా అన్నదైతే అనిపించదు మనకి, అక్కడికి వెళ్ళి ఆ ఫీల్ ని మనం ఎక్స్పీరియన్స్ చేసేదాకా. దేవస్థానం గురించి చెప్పాలి అంటే, ఇక్కడ స్వామివారు ఈశ్వరుడైతే అమ్మవారు పార్వతీదేవి. స్వామివారు ములైవన నతార్ అనే అవతారంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తారు. అమ్మవారు తెలిసిందే మనకి గర్భరక్షాంబికై రూపంలో అయితే దర్శనమిస్తుంది. ప్రత్యేకంగా స్వామివారి దగ్గర ఎవరైనా దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళైతే అక్కడ పూజ చేపించుకుంటారు. గర్భరక్షాంబిక దేవి అయితే ఎవరైనా
అమ్మాయిలు గర్భం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ప్రెగ్నెన్సీకి ఫేస్ చేస్తున్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ప్రెగ్నెంట్ అయ్యాక ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే అప్పుడు కానీ అమ్మవారికి మొక్కుబడి చేసుకుంటే ఏదైనా సమస్య తొలగిపోతుంది అని స్థల పురాణం అయితే చెప్తుంది. ఇదే టెంపుల్ ఇదేనా టెంపుల్? ముందరికి పోవచ్చు, ఈ రైట్ సైడ్ లో పెట్టారు, ఈడే పార్క్ చేసేది ముందు పెట్టు, ఎంట్రన్స్ దగ్గరలో పెట్టారు. ఇదేనా టెంపుల్? ఇదే ఈడ పెడదామా? మాకు ఈ దేవస్థానం ఎలా తెలిసింది అంటే కోవిడ్ టైంలో హరితేజ తెలుసు కదా మీ అందరికీ, తెలుగు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, తన యాక్టర్. సో తను కోవిడ్ టైంలో ప్రెగ్నెంట్ అయ్యిందనమాట. అప్పుడు తనకి తన బిడ్డకి ప్రెగ్నెన్సీలోనే కోవిడ్ వచ్చింది. అప్పుడు తను ఈ అమ్మవారికి మొక్కుబడి చేసుకుంది. సో ఆ వ్లాగ్ అంతా చూసామన్నమాట. అప్పుడు అర్థమైంది, ఓ ఇది ఇంత ఫేమస్ టెంపుల్, మనం ఎలా తెలుసుకోకుండా ఉన్నాం ఇన్ని రోజులు అన్నట్టుగా అనిపించింది అనమాట. కానీ ఆ దేవస్థానంకి వెళ్ళే అవకాశం వస్తుంది అని కూడా మేము కల్లో కూడా అనుకోలేదు. అలా దేవుడు చూపించిన దారిలోనే వెళ్తూ ఉన్నాం అనమాట. అలా అమ్మవారి సన్నిధికి కూడా చేరుకున్నాము. అక్కడ ఒక్కటి ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఏ బోర్డులో కూడా మీకు ఇంగ్లీష్ కానీ వేరే లాంగ్వేజెస్ లో కానీ ఉండదు, ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీకు ఏం కావాలి అనుకున్నా కూడా గూగుల్ చేసుకోవాలి, తెలుసుకోవాలి, లేకపోతే తమిళ్ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే అక్కడ జరుగుతున్న పూజలు కానీ ఎలా ఆ పూజలు చేసుకోవాలి అన్నది అంతా అర్థం అవుతుంది. సో అందుకనే ఈ వ్లాగ్ చూసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న దానికోసమే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను నేను. అక్కడ ఎవరైతే దంపతులు వెళ్తారు కదా, వాళ్ళకి ఎవరైతే ప్రెగ్నెంట్ కావాలి, లేకపోతే అలా చెప్పినాం కదా ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలన్నమాట. ఎస్పెషలీ వాళ్ళ హస్బెండే వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళైతే అక్కడ నెయ్యి ఇస్తారనమాట. ఆ నెయ్యి 41 రోజు తీసుకోవాలి, హస్బెండ్ తీసుకోవాలి, వైఫ్ తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఆ నెయ్యి 1 స్పూన్ తీసుకొని మనము పడుకోవాలి. అలా 41 రోజు చేయాలి. ఇంకా ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకైతే అక్కడ ఆయిల్ ఇస్తారనమాట. అది అమ్మాయి ప్రెగ్నెన్సీ పొట్ట పైన మసాజ్ చేసుకోవాలి పడుకునే ముందు. ఇది 2 జరుగుతూ ఉంటాయి అక్కడ. సో మీ ప్రాబ్లం బట్టి మీకు ఏ కోరిక ఉంది అనే దాన్ని బట్టి మీరు ఆ టికెట్ తీసుకుంటే అక్కడ ఇలా మనకి దీపాలు ఇస్తారనమాట. ఆ దీపాలు తర్వాత ఆ నెయ్యి బాటిల్ ఇస్తారు. ఆ నెయ్యి బాటిల్ తీసుకొని క్యూ లైన్ లో నిల్చుకుంటే, మనం అంటే దర్శనం క్యూ లైన్ లో నిల్చుకుంటే అక్కడ ఆ నెయ్యి బాటిల్ కొనుక్కున్న వాళ్ళకి ప్రత్యేకంగా, అంటే ఆడపిల్లలే కదా నెయ్యి బాటిల్ యూస్ చేసేది ఎక్కువగా, సో అందుకనే వాళ్ళని ప్రత్యేకంగా అమ్మవారి గర్భగుడిలోకి అలౌ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఏదో మంత్రము అదంతా చెప్తారనమాట. ఆ మంత్రం అంతా చెప్పి ఆ నెయ్యి కొంచెం చేతిలోకి వేసి, అది అమ్మవారి ముందర ఒక పీఠంలా ఉంటుంది, రాయి మాదిరి ఉంటుంది, దాని మీద ఇట్లా రబ్ చేపించి ఏదో వాళ్ళు పూజ చేపిస్తారు. సో ఆ పూజ చేసిన వాళ్ళు అంటే ఆ టికెట్ తీసుకుంటే ఆ పూజ చేపిస్తారనమాట. ఇలా అక్కడ జరుగుతూ ఉంటాయి. సో అదైతే మేము తీసుకున్నాము ఆ టికెట్ తీసుకొని అలా చేసామన్నమాట. కాకపోతే నాకు ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇవన్నీ మీరు నమ్మిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఆ టికెట్ తీసుకొని అక్కడ లోపలికి అలౌ చేస్తారు కదా, చాలా దగ్గర నుండి అమ్మవారిని చూస్తారు. ఎంత బాగుంది అంటే అమ్మవారు నిల్చుని ఉంటుంది. అసలు అమ్మవారు విగ్రహం ఉన్నట్టు ఉండదు, నిజంగా అమ్మవారే వచ్చి అక్కడ నిల్చుందేమో, అంత కళగా ఉంది విగ్రహము. నేను ఎప్పుడు ఇప్పటిదాకా అంత కాంతిని చూపించే, అంత కాంతిని విరజల్లే అమ్మవారిని అయితే నేను ఎక్కడా చూడలేదు. నిజంగా నాకైతే గూస్ బంప్స్, అంత బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను ఇక్కడ ఈ వీడియోలో యాడ్ చేస్తాను మీ అందరూ చూడాలి అని. కాకపోతే అక్కడ ఒరిజినల్ గా చూసినంత అనిపించదు, కాకపోయినా కూడా అమ్మవారి ముఖంలో ఆ నవ్వు అది చాలా చాలా బాగుంటుంది. సో ఎవరైతే అక్కడికి వెళ్తారో ఖచ్చితంగా, అంటే ఎవరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఇది తీసుకొని దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. చాలా బాగా అనిపిస్తుంది, మీకు చాలా పాజిటివిటీ వస్తుంది. భయపెట్టిస్తాండే ఇవి కూడా నన్ను. అరటికాయ ఇస్తాం కదమ్మా, దానికేం అర్థమవుతుంది, అరటికాయ మనం మనుషులు జీవాలు. అరటికాయ ఇస్తాం కదమ్మా మేకమ్మా. నేను చెప్తే పో అంటే పాయ, ఎంత బాగా వింటాండి మాటలు.
షార్ట్ అండ్ స్వీట్గా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో, అంటే ఈ కంటిన్యూషన్ వ్లాగ్తో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.